ఒకసారి ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ప్రజలు రాసే ప్రజా వాయిస్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఓ పేదోడి జీవిత కథ ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి ఈ పేదోడి కథ. ఏది చెప్పాలన్నా డబ్బు లేని జీవితం పేదోడి దినచర్య ఆరంభం. 1వ తారీఖు వస్తున్నట్టే పేదోడి గుండెల్లో భయం, ఎలా సాగాలి చాలి చాలని డబ్బులతో జీవిత ప్రయాణం. ఇంటి యజమానికి అద్దె కట్టాలని, పిల్లలు తాగే పాలకి నెల డబ్బులు ఇవ్వాలని, కూరగాయలకు, గ్యాస్ సిలిండర్ కు, కిరాణా కొట్టువాడికి, కరెంటు బిల్లుకి, స్కూల్ ఫీజులకు, కేబుల్ కనెక్షన్ కి, బండి పెట్రోల్ కి, ఇంటి ఖర్చులకు ఇవన్నీ చాలదన్నట్టు దరిద్రవాణి కుటుంబంలో ఎవరైనా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ బిల్లులకని, వేసుకునే మందులకని, డాక్టర్ ఫీజులకని, తీసుకున్న అప్పులకని, నెలసరి మిత్తిలకని ఇలా పేదోడి జీవితకాలం బతుకుబండి లాగాల్సిందే. 1వ తారీఖుకు భయపడాల్సిందే. ఒక్క పూట తిన్నా సరే కన్న పిల్లలకు కష్టం రావద్దని కడుపు మార్చుకున్న తల్లిదండ్రుల జీవితాలు మారేది ఎన్నడో. ఓ భగవంతుడా, మా తలరాతలు ఇలా ఎందుకు రాసావో తెలియదు గాని ఒక పేదోడి జీవితం చాలా బాధాకరం, అనుభవిస్తే కానీ తెలియని ఆ నరకం అంటూ మా కృష్ణ యాదవ్ జబర్దస్త్ గా రాసిండు. అంటే ఒక నిరుపేద మధ్యతరగతి పేదోడిగా పుడితే వాడికి నిజంగా నేల గడవాలంటే చాలా దారుణమైన పరిస్థితులు చేస్తూ ఉంటారు. అక్కడ ఊర్లలో కూలికి పోకపోతే వెళ్ళని పరిస్థితి. దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం వచ్చినా కూడా ఏదైనా ఆరోగ్యం వస్తే మాత్రం కుటుంబం మొత్తం సర్వనాశమయ్యే పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోని పరిస్థితి. జబ్బు వస్తే ఏదైనా ఆపరేషన్ చేసుకుందాం, నడవలేకపోతున్నాం, నడుము నొప్పితో నడవలేకపోతున్నాం, ఒక సర్జరీ కావాలని నిమ్స్, గాంధీ చుట్టూ తిరిగి బెజారినా కూడా అక్కడ బెడ్లు దొరకని పరిస్థితి. నాకు తెలిసిన ఒక పేషెంట్ నిమ్స్కి వెళ్తే 6 నెలల టైం అడిగింది. ఒక పేదోడు 6 నెలలు ఆపరేషన్ చేసుకోకుండా ఉంటే వాడు బ్రతుకుతాడా? అలాగని ప్రైవేట్ ఆసుపత్రికి పోయి వాడు ఏమైనా సాధించుతాడా? రూపాయి లేకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి పోలేని పరిస్థితి. ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఆపరేషన్లు అవ్వవు, ప్రైవేట్ ఆసుపత్రికి పోలేని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబం మొత్తాలు ఆగమవుతున్న పరిస్థితి. ఒక పేదోడి గురించి మా కృష్ణ యాదవ్ రాసిన పరిస్థితులు మాత్రం చూస్తా ఉన్నాం.